కాలేజీలో కానీ స్కూళ్లలో కానీ ఫంక్షన్లో కానీ అంతకుముందు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు. రేపు ఏం చేద్దామనేవారు. ఇప్పుడు క్లాస్ రూమ్లు కాలేజీలే బాలకృష్ణ గారి సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్ పెట్టుకుని ఇలా సినిమాలు చూసే పరిస్థితి వచ్చిందంటే అది బాలకృష్ణ గారి గొప్పతనం. ఇవాళ ఆ వయసులో ఇలా ఎన్టీ రామారావు గారిని మైమర్పించే విధంగా ఎన్టీ రామారావు గారు లేరు అన్నటువంటి విషయాన్ని ప్రజలు ఎవరు ఊహించుకుంటలేరు. ఇలా బాలయ్య గారి రూపంలో ఇవాళ ఎన్టీఆర్ చూసుకుంటున్నాం. ఇవాళ అటువంటి యొక్క గొప్ప నటుడు బాలకృష్ణ గారు నిజంగా వారు వేషధారణ వారిని చూస్తుంటే నిజంగా శివుడే ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇన్ని రోజులు నా జీవితాన్ని నా సమయాన్ని వృధా చేసుకున్నా కనీసం ఇప్పటి నుంచైనా ఈ మిగిలిన జీవితాన్ని కూడా ఈ ధర్మానికి అర్పించాలి, ధర్మం కోసం పనిచేయాలి, ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి 100 తప్పకుండా ఆలోచన తెప్పించేటువంటి మూవీ అఖండ 2. చాలా గొప్ప మూవీ. అఖండ 2 సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది. సంచలనాలకు మారు పేరు ఇలా బోయపాటి శ్రీని గారు. అంటే ఏదైనా కూడా సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ మూవీ తీయడము నిజంగా వారికి ఆలోచన ఎట్లా వచ్చిందో నిజంగా పరమేశ్వరుడే వారికి వాళ్ళు కూడా లీనమై వారితో తీయించడని నేను అనుకుంటున్నా. మూవీ చూసిన తర్వాత ఆవహించాడు.